పెద్దలు మా కెప్టెన్ మా ప్రియమిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. అలాగే మన చౌహాన్ గారు ఈరోజు స్పెషల్గా మన జిల్లాకు వచ్చినందుకు వారికి స్వాగతం. రాహుల్ బుజ్జా గారికి, స్థానిక కలెక్టర్ ఇలా గారికి, పవార్ గారు, అలాగే హనుమంతరావు గారికి, మిగతా అధికారులందరికీ, ముందుగా మా కెప్టెన్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఖాళీగా ఉండకుండా ఒకరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు, నిన్న దేవాదులకు పోయిండ్రు, అంతకుముందు రోజు పాలమూరు పోయిండ్రు, ఈరోజు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నారు, ఒకరోజు సన్న బియ్యం మీద రివ్యూ పెట్టుకుంటారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు ఆ శాఖల మీద ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు 2014 మన గవర్నమెంట్లో స్టార్ట్ చేసి చెండింగ్లో ఉండి అది పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది. టనల్ పూర్తయితే ఇంకో ప్రాజెక్టు పూర్తయితే ఇంకోరికి ఫోర్స్ వస్తుంది అని అవన్నీ కూడా తీసి ప్రియారిటీ వైజు మన ప్రభుత్వం వచ్చిందే దాదాపు 16-17 మంత్స్ అయింది. అందులో 3-4 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడే ఉన్నది. అతి తక్కువ సమయంలో అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం పనులని. దానికి జిల్లా కలెక్టర్ గారు, వారి సిబ్బంది మీరు చేస్తున్న పనికి ప్రభుత్వం తరఫున పర్సనల్గా నా వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయిన 10 ఏళ్ళు చూసినాం గవర్నమెంట్, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ నల్గొండ జిల్లాలో ఒక ధర్మారెడ్డి కాలువ కూడా క్లీన్ చేయలే. బ్రాహ్మణవెల్లిలో చిన్న ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. దాదాపు వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయి ఒక 20-30 గ్రామాలలో గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మెడికల్ కాలేజ్ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసుకున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇరిగేషన్తో పాటు సివిల్ సప్లైస్లో సన్న బియ్యం అనేది నాకు అన్ని పథకాల కంటే ఎక్కువ నచ్చిన పథకం ఏంటంటే మా 16 నెలల ప్రభుత్వ పాలనలో పేదవాడు కూడా మనం తినే అన్నం తింటున్నాడు. ఇవాళ గతంలో వచ్చిన బియ్యం ఆ డీలర్కే ఇచ్చేవాడు, ఆ డీలర్ ఎక్కడో అమ్ముకునేవాడు, బయట కొనుక్కొచ్చుకొని తినేవాడు. కానీ ఈరోజు ప్రతి షాపులు దాదాపు లాంచ్ చేసిన 1 వీక్లోనే మన నల్గొండ జిల్లా టాప్ ప్రతి షాపులో కూడా బియ్యం ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్యులకు, క్యాబినెట్లో మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది. పేదవాని ప్రభుత్వం అని. పేదవాడు 2 పూటల అన్నం తిని చల్లగా ఉన్నప్పుడే అది ప్రజాపాలన అవుతుంది తప్ప ఏదో 4 డ్యాములు కట్టి ఇది కట్టినాం అది కట్టినామని కాదు. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన జిల్లా వ్యక్తిగా ఈ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. రోజు నేను మినిస్టర్ గారు ప్రతి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుకుంటాం, కలెక్టర్లతో మాట్లాడుతుంటాం. ఇంకా సమయం చాలా ఉన్నది. ఇంకా అయ్యింది 16 నెలలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఇంకా మీరు ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు ఉంటాం. కానీ మన ఓ పెద్ద ఆయన మీటింగ్ పెట్టి మొత్తం కాంగ్రెస్కు తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అంట. తెలంగాణ ఇచ్చిందేం కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకుంది ఆయనే, లక్షల కోట్లు తిన్నది ఆయనే. అఫీషియల్ మీటింగ్లు అయినా సరే మా రవిరెడ్డి గారికి ఏంటంటే కొత్తగా ఎంపీ అయింది అడుగుద్దు. ఎందుకంటే తప్పు మాట మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేయాలి. ఒక 16 నెలలకి ఇంత ఉంటే 10 ఏళ్ళు నేను ఎంత భరించను. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణవెల్లిలో 100 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. ఇవాళ 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా? అప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. అందుకనే మనం తప్పకుండా తప్పనాలే, కరెక్ట్ చేసినప్పుడు మెచ్చుకోవాలి. మధ్యలో ఒకసారి కేసీఆర్ను 2-3 సార్లు నేను కూడా మెచ్చుకున్నప్పుడు. అందుకని మీ అందరికీ కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు, R&B మినిస్టర్గా ఇప్పటికే దాదాపు 1,500 కోట్ల రూపాయలు మనం హైయెస్ట్ మన జిల్లాకు పెట్టడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కూడా యాప్ ప్రాజెక్టు కింద
మే ఎండింగ్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 150 crores పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రోడ్ ఐడెంటిఫై చేస్తున్నాం. జూన్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా జూలైలో వర్క్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరొకసారి ఆఫీసర్స్ అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అందరికీ, అధికారులకు, పాత్రికేయులకు మేము చేసే అభివృద్ధిని సహకరిస్తూ తప్పకుండా మీరు కోరిన విధంగా మా పాలన ఉంటుందని చెప్పి, ఇలాంటి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ మన జిల్లా వాడే, మళ్ళీ పండించిన పంట కొనేవాడు కూడా మన ఉత్తమ్ కుమార్ కాబట్టి ఇప్పటికే 80% ధాన్యం, స్టేట్ మొత్తం యావరేజ్గా 60-65% ఉంటే మన జిల్లాలో 80% వరకు కూడా ధాన్యం కొన్నాం. అక్కడక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండి లేట్ అవుతుంది తప్ప ఇప్పటికి మొత్తం అయిపోతుండే. తప్పకుండా మీ సమస్యల్లో మేము ఒకరిగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకన్న.